హా, అయ్యో కావ్య, నువ్వు లేకుండా నాకు ఆకలి కూడా ఇట్లేదే. తొందరగా రావే బాబు. అలా అంతా మాట్లాడుకు శైలేష్, నువ్వు సరిగ్గా తిను. వద్దు, నేను తిన్ను పో. నాన్నకి ఆపరేషన్ అయిన తర్వాత 4 days లో డిశ్చార్జ్ చేసేస్తారు. ఆ తర్వాత నేను వస్తాను. ఏంటి 4 days? నా వల్ల కాదు, రావే. అయ్యో బాబోయ్, మై బేబీ, ఐ మిస్ యూ. ఐ మిస్ యూ లాట్. ఐ మిస్ యూ మోర్. ఐ మిస్ యూ లాట్ మోర్, ఇంకా మోర్. సరే ఓకే బాయ్, భోజనం ఇవ్వాలి, మళ్ళీ కాల్ చేస్తాను. వద్దొద్దు, నాకు టైర్డ్గా ఉంది, వెళ్ళి నిద్రపోతాను. రేపు కాల్ చేయి. మరో విషయం, నీకు ఒక సర్ప్రైజ్ అయిన గిఫ్ట్ ఉంది. సర్ప్రైజా? అవునవును. ఏంటా సర్ప్రైజు? ఏంటి తొందర, వెయిట్ చెయ్యి. ఓకే ఉంటాను, బాయ్ బాయ్. ఒక పెగు తాగేద్దాము. ఇదిగో దీన్ని తీసుకో. ఎంతసేపు నేను దీన్ని దాచి ఉంచాలి, తాగరా. నా డంబుల్ దైవమా, నన్ను క్షమించు. ఎక్కడున్నావత్మా? రే, ఇది మిన్ను క్షమిస్తుందా? అది తర్వాత చూసుకుందాం. అవును, తనకేం చెప్పొచ్చావు? నీకు కడుపులో బాగలేదని చెప్పొచ్చాను, సింపుల్. నా కడుపులో బాగాలేదన్నావా? అంటే తనకొస్తే నువ్వు వెళ్తావా ఏంటి? ఒక్కటిచ్చానంట. మరేంటి ఇప్పుడు మనం అమ్మాయిల్ని చూసి భయపడడం లేదు, మనల్ని చూసి అమ్మాయిలు భయపడుతున్నారు. అంతే మరి. అది కుట్టనాన్నకి ఇంకా పెళ్లి కాలేదు కదా, అందుకే అలా. మీరు సింగిల్ కాబట్టి నాకు ఇంకో పెగ్గిపోయండి. త్వరగా పొయ్యన్నా. పోయినా తాగండ్రా. కుట్టనన్న, మీరు పెళ్లి చేసుకోకుండా ఉన్నందుకు మీకు బాధ కాలేదా? ఈ పెళ్ళంతా ఎందుకురా? మన అందరూ మగాళ్ళురా, బానిసలేం కాదు. బానిసలు కాదు. ఇప్పుడు నీ పెళ్ళాం దగ్గర అబద్ధం చెప్పేగా మందు కొట్టడానికి వచ్చావు. ఆఫ్ కోర్స్. నువ్వు నీ పెళ్ళాం దగ్గర అబద్ధం చెప్పి మందు కొట్టడానికి వచ్చావు. అవును కుట్టనన్నా. ఇప్పుడు ఇందులో నిజాయితీగా ఉన్నది ఎవరంటే నేను మాత్రమే. జీవితంలో నిజం మాత్రమే ముఖ్యం కాదు. కుట్టనన్నయ్య. అయ్యో, తను ఫోన్ చేసిందా? ఇప్పుడు నువ్వు తనని మేనేజ్ చేయాలి. బుజ్జి, ఎవరు? లేదే. శైలేష్ కి స్టమక్ ఇప్పుడు ఓకేనా? ఆయన కూడా అక్కడే ఉన్నారు కదా కుట్టనన్నా. మరి అదిగో త్వరగా ఇంటికి వచ్చి చేరు. అది బానిసలం కాదు. బానిసలం కాదు. కాదు. ఎవరు? అది మన రెసిడెన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఏమైంది? ఈసారి నేనే ప్రెసిడెంట్ అవ్వాలని ఆయన అంటున్నారు. సూపర్ అనియా. అన్నట్టు అతను బానిసగా ఉండేవాడే, కానీ బానిసగా లేదు. జిమ్లో జాయిన్ తర్వాత 6 pack, ఆ తర్వాత అన్ని అమ్మాయిలు అతను వెనకే. మీకు అన్నీ తెలుస్తున్నాయన్నా. నువ్వే ఇప్పుడు కరెక్ట్గా ఉంటావన్నా. అదంతా సరిగానే ఇంకో రౌండ్ వేద్దామా? వేసేద్దాం. ఇంకా నాకొద్దు. ఇక్కడ నేను కొట్టానంటే అక్కడ నన్ను కొడుతుంది. వస్తాను. ఓవర్ బాయ్. కొట్టనన్నా, జీతన్ వెళ్ళిపోయాడు. స్టమక్ ఇప్పుడు ఓకేనా శైలేష్? రెసిడెన్స్ అసోసియేషన్లో ఓనం సెలబ్రేషన్ అనుకుంటా. మిన్ను, నువ్వు పేరివ్వలేదా? వాళ్ళు నీ పేరేమని చెప్పారు. అందులో డంబుల్స్ తో చేసేవేమన్నా ఉంటే నేను పట్టు పడతాను. అయితే నువ్వే పార్టిసిపేట్ చెయ్యి, ఏం చేస్తావు చూస్తాను. అది కాదు, నేను చెప్పేది నిజమే మిన్ను. రెసిడెన్స్ అసోసియేషన్ ఏం అక్కర్లేదు, నాకు అక్కడ ఎవరు వర్క్ చేస్తున్నారో కూడా తెలియదు. తెలిస్తే మాత్రం ఏం చేస్తావు? నాకు కావ్య లేదు, ఓనం కూడా లేదు. ఓ, అందుకే నువ్వు అలా దిగులతో కూర్చున్నావా? అంతా సరిగా వస్తుందని చెప్పాను కదా. ఓ, ఈయన ఇక్కడే ఉన్నారా? అదంతా సరి చేయొచ్చు. నన్మా రెసిడెన్స్ అసోసియేషన్లో ఇదే బిగ్గెస్ట్ ఓణం సెలబ్రేషన్ కాబోతోంది.
దీన్నైనా సరిగ్గా చేయని. హాయ్ మిన్ను. కోపంగా ఉందేమో. అన్నట్టు ఆ? ఈసారి ఓణం సెలబ్రేషన్ కలర్ఫుల్ గా ఉండబోతోంది. మ్మ్. కారణం ఏంటో అడుగు. ఆ, ఏంటా కారణం? ఈసారి ఓణంలో నేను కూడా వేషం వేయబోతున్నాను. సూపర్ సూపర్. ఓ ఇదేమంత పెద్ద విచిత్రం ఏం కాదు కదా. అన్ని చోట్ల పెద్ద పొట్టేసుకుని ఉన్న వాళ్ళే కదా మా వెలిగేటప్ వేస్తారు. ఆ, అది మాత్రం కాదు. ఇప్పటి నుంచి ఓణం సెలబ్రేషన్ కి అన్నిటినీ ఆర్గనైజ్ చేసి కోఆర్డినేట్ చేసేది మీ కుటుంబమే. సూపర్, ఎంజాయ్ చేద్దాం. ఏంటి మనం ఏమెందులో పార్టిసిపేట్ చేయనక్కర్లేదు, మనం ఇప్పుడే సెలబ్రేట్ చేసుకుందాం. ఎందుకు ఇలా అంటున్నావు? నాకు కావ్య లేదు, ఓనం కూడా లేదు. తను లేకుండా నేను లేను, నీకు తెలుసు కదన్నా. వీళ్ళతో నేను ఒక్క నిమిషం లేగురా, నీతో ఓ విషయం చెప్పాలి. నా దగ్గర ఓ ప్లాన్ ఉందిరా. ఉండు ఉండు, కాలు నొప్పిగా ఉంది, నేను ఇలా కూర్చుంటాను, నువ్వు కింద కూర్చో. అంత నా కర్మ. మీరు కొత్తగా ఏదైనా ఏదైనా ఐడియా ఇవ్వండి, అందరూ ఎక్సైట్ అయ్యేటట్టుగా. జెంట్స్ అందరం కలిసి లెమన్ అండ్ ద స్పూన్ ఆడదామా? బాగా వ్యత్యాసంగా ఆలోచించావు. రే కొత్తగా ఏదైనా చెప్పరా. పువ్వులతో ముగ్గులేద్దామా? ఆ? ముగ్గులేద్దాం. చాలా థ్యాంక్స్ రా. ఇంకేదైనా మిగిలిందా? రే కొత్తగా ఏదైనా వెరైటీగా చెప్పమన్నాను రా. ఓణం అంటే ఒకేలానే ఉంటుంది. మ్మ్. ఆ, నువ్వు అందరూ ఎక్సైట్ అయ్యేటట్టుగా ఉండాలి. అయితే ఒక క్రిస్మస్ ట్రీ పెడదాం, ఒక స్టార్ ని కూడా వేలాడదీద్దాం. ఏం వద్దా? నిజం చెప్పు, నీ పిల్లలు నిన్ను వదిలేసి పారిపోయిందిగా. చాలా ఆపు. అయితే మీరే ఏదైనా ఐడియా చెప్పండి. నేను చెప్పాలా? ఆ, అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఉమ్, ఫంక్షన్ రోజున ఇక్కడ ఉన్న అందరికి మీల్స్ ఉందని చెప్పేద్దాం. ఆ, కానీ భోంచేసే చేసే టైంలో ఆ. అందరికి చికెన్ బిర్యానీ ఇవ్వబోతున్నాం. అందులో సాంబార్ కూడా పోస్తావా? ఆ, బిర్యానీ వాసన బట్టి అందరు ఇక్కడ బిర్యానీ అని చెప్పేస్తారు కూడా. ఆ. ఆ, చూస్తూ పో. ఉండండి. చాలా కొత్తగా వెరైటీగా ఐడియా చేసి ఈ ఏడాది ఓణం సెలబ్రేషన్ ని జరుపుతాను. అప్పుడు తెలుసుకుంటారు. జరిపించి చూపిస్తాను రా. పోన్లే, నిన్న సరే, నైట్ చెప్పు కుట్టానా? దెబ్బలు తినకుండా బతికిపోయాం. అలాగే మన ఓణం కూడా గ్రాండ్ గా ఉండాలి. అవునవును. అవును, గ్రాండ్ గా ఉండాలి. ఆ, చూడు, ఓవర్ గా ఏమన్నా చేసి దాన్ని పాడు చేయకు, సరేనా? నా కావ్య. అబ్బ, ఎవర్రా బాబు? హూ, కావ్య బుజ్జికొండ. హలో కావ్య, నీ గురించే మాట్లాడుతున్నాను. ఎవరితో? జతిను మిన్ను ఉన్నారు, చూడు. నాకివ్వు. ఇలా చూడు, ఓణంని మనం బాగా సెలబ్రేట్ చేయాలి. వీడియో కాల్ అయినా సరే మనం దాన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలి. నాన్నకి ఆపరేషన్ చేసిన తర్వాత ఫ్రీ అవుతాను. గ్రాండ్ గా చేద్దాము. ఇంకా కుట్టనన్న దగ్గర నుంచి వీడిని దూరంగా ఉండమని చెప్పు. శైలేష్, నేను చెప్పిన గిఫ్ట్ వస్తూ ఉంది. అది వచ్చిన తర్వాత అన్ని సర్దుకుంటాయి. ఏంటా గిఫ్ట్? ఏం గిఫ్ట్? ఏంటా గిఫ్ట్? ఆ, ఆ గిఫ్ట్ ఏంటి? అది ఒక సర్ప్రైజ్. మాతో నువ్వు కూడా ఉండుంటే చాలా బాగుండేది. పర్వాలేదు, వీడియో కాల్ చేసుకోవచ్చు. అయినా సరే నువ్వు కావ్యం. జితిన్, మ్మ్. జితిన్, ఏంటి ఒకటి అడగనా? మళ్ళీ బిల్డప్పా? ఏంటో అడుగు. నాకెందుకో కుట్టనన్న బాధలో ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ నాకేం అలా అనిపించట్లేదే. అలాగా? నేను అతని మీద కోపడ్డాను. ఇటు చూడు, నువ్వేం అలా అనుకోకు. నేను చెప్తున్నాను కదా, ఆయన చాలా కూల్గా ఉన్నారు. మ్మ్. లేజీగా ఉన్న వాళ్ళందరికీ పెళ్లి జరుగుతుంది, కానీ ఈ కుట్టనన్నకు మాత్రం ఎందుకు ఇంకా సెట్ అవ్వలేదు? ఆ, అంతే కదా. ఆయనకి ఈ మధ్య అమ్మాయిలు అంటే ఇష్టం పోయిందేమో అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఆయన ముందుకొచ్చి ఐశ్వర్యరాయ్ నిల్చున్నా కూడా వద్దనే చెప్తారు. సెకండ్ మ్యారేజ్లో ఇంట్రెస్ట్ లేకుండా పోయిందా ఏంటి? నేనేదో జోక్ చేశానులే మిన్ను. ఐశ్వర్యరాయ్ ఇక్కడికి వచ్చే ఛాన్స్ లేదులే. అది నిజమే, కానీ నువ్వు ఇంకా శైలేష్ ఆయనకి ఏదైనా అడ్వైస్ ఇవ్వచ్చు కదా. ఏం అడ్వైస్ ఇద్దాం? హ, నీతో చెప్పాను చూడు, ఆయనకి ఇంట్రెస్ట్ లేనట్టుంది. ఆయన వాట్సాప్ స్టేటస్ని చూస్తున్నావా? సింగిల్ లైఫ్ థగ్ లైఫ్ అని స్టేటస్ మీద స్టేటస్లు వేస్తున్నారు. అలాంటి వ్యక్తితోటి ఏమని మాట్లాడతాం? బెస్ట్. అయినా ట్రై చేయొచ్చు కదా. అవును, ఈ పోకీస్ అంతా వదిలేసి 90s లేదంటే 80sలో ఏదైనా అమ్మాయిని వెతకొచ్చు కదా. ఎవరైనా సరే ఇప్పుడు ఒక అమ్మాయి దొరికితే చాలు అనే లెవెల్లోనే ఆయన ఉన్నారు. ఆయనకి సెట్ అయిపోతుంది. మనం కూడా కొంచెం ట్రై చేసి చూద్దాం, సరేనా? ఓకే.
హలో